ఉగాది పండుగ ప్రతి ఇంట్లో ఆనందం కలగాలని, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి సుఖ సంతోషాలతో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బిఆర్ నాయుడు గారు ప్రతి ఒక్కరు ట్వీట్లు చేశారక్క. నీకు కనిపించట్లేదేమో, వాళ్ళు కూడా వాళ్ళకి ఇళ్ళల్లో ఒక ఫ్యామిలీలు ఉంది. అయినా నిన్న మాట్లాడుతూ నువ్వు అన్నావు వాళ్ళ పిల్లలు పక్కన లేరా. నీకు ఏందో నాకు అర్థం కావడంలే. మీ జగనన్న ఇక్కడికి వస్త్రం కోసం వచ్చినప్పుడు పిల్లలు ఉండాలి కానీ ఉగాది పండగ కోసం పిల్లలు ఉండదు. మరి నీ మొగుడు ఎక్కడ పోయినాడు? అడ్డగాడిదా రోజా? నీ మొగుడు నీతో పాటి పూజలో లేడే అంటే మన అన్న ఏమన్నా సరే సారీ అన్న కాదు నాకు బావ, మా బావ ఇంకో సెటప్ ఏమైనా సెట్ చేసుకున్నాడా, లేకుంటే నువ్వెవరితో చేసుకున్నావో కొంచెం క్లారిటీగా చెప్పు. అంటే మనకు మాత్రం మనం చేసేవన్నీ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ వేరే పనులు అని నువ్వు చేస్తే వ్యాపారం, మేము చేస్తే ఇంకొకటి. అంటే ఎట్ట చెప్పు? నీకు మాత్రం మొగుడు ఉండబడలా, ఇంకొకళ్ళకి మాత్రం పిల్లలు ఉండాలి. పిల్లలు వాళ్ళకి పనులు ఉన్నాయా, వాళ్ళు ఎక్కడున్నారో నీకు చెప్పాలా, ఫోటోలు పెట్టాలా, సరిపోతుందా? లేకపోతే నిన్ను కూడా తొడబోవాలా? ఎక్కడికి పోతే అక్కడికి ఏం మాట్లాడుతావు? అడుదిరి బిఆర్ నాయుడు గారి దగ్గరికి వస్తావు, అడుదిరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తావు, అడుదిరి లోకేష్ బాబు దగ్గరికి వస్తావు. నీకు ఏం అవసరము? అసలు ఎందుకు మాట్లాడగలను? అంటే ప్రజల సమస్యలు లేకుండా పరిపాలన జరుగుతుంది గత 2 సంవత్సరాలుగా. కాబట్టి మీకు సమస్యలు లేవు. ఆ సమస్యల మీద మాట్లాడడానికి సమస్యలు లేవు కాబట్టి వ్యక్తుల మీద మాట్లాడితే ఏదో జగనన్న కళ్ళల్లో ఆనందము, మా కరణన్న కళ్ళల్లో ఆనందము. ఇంత దూరం వచ్చినందుకు ఆ బ్రాండో చీరో పట్టు చీరో మొన్న అందరికీ సన్మానాలు చేశాడు, నీకు కూడా అట్ట సన్మానం ఏమైనా చేశాడో మరి పర్సనల్గా మాకు తెలియదు.